వరి ధాన్యం కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు. దుబ్బాక మండలం పెద్దగుండపల్లిలోని సిద్దిపేట మెదక్ హైవేపై రైతులు బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వారి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులను అరి కోసం ఉంచుకుంటున్నారు. మొన్నటిదాకా 41 కిలో పెట్టమన్నారు. 41 కిలో పోయి 42 కిలోల 41 కిలో 200 గ్రాములు పెట్టిర్రు. తర్వాత 41 కిలో 300 గ్రాములు అయితే ఇప్పుడు 41 కిలో 500 గ్రాములు కూడా పెడుతున్నారు. మళ్ళీ ఈ రోజు నుంచి 42 కిలోలు కూడా పెట్టమని అంటున్నారు. అలా పెట్టినా కానీ ఒక లారీ పంపడం లేరు. లారీ పోయిన తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ అని మళ్ళీ అట్లా కట్ చేస్తున్నారు. రైతులను అరిగోసం ఉంచుకుంటున్నారు. ఈ ఐకేపీ సెంటర్ మా దగ్గర చేసే ఈ సీఏ వాళ్ళు కూడా ఎంత చెప్పినా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. పైనుంచి మాకు ఎంత మేము చేసినా కానీ మాకు వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. లారీలు పంపిస్తలేరని చెప్తున్నారు. అలాగే ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి మన మంత్రులు కాక వాళ్ళ మాటలు చూస్తే ఇప్పుడే డబ్బులు పట్టట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రంలో కూడా ఈ నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ముట్టు మాటలు తప్ప వాళ్ళు చేసేది ఏది లేదు. మాటలు మాత్రం గొప్పలు, చెప్పుకుంటూ మాత్రం బాగుంది. పేపర్లలో చూస్తే మాత్రం మొత్తము ఇప్పుడే కొంటున్నాము, రేపే పైసలు పడుతున్నాయి అన్న బిల్డప్లు ఇచ్చుడే తప్ప. ఈ రోజు రోడ్డును ఎక్కడం జరిగింది. పెద్దగుండవెల్లిలోని ఐకేపీ సెంటర్లోని వడ్లను ఎవరు కొనుగోలు చేయడం లేదు. కాంటా పెట్టిన వడ్లను కూడా లారీలు పంపించక రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. కాంటా పెట్టిన వడ్లను వెయిట్ లాస్ అని 41 కిలో నుంచి 41 కిలో 200 చేసి మళ్ళీ 300 చేసి 41 కిలో 500 దాకా పెంచారు. ఇప్పుడు 42 కిలోలు అని చేస్తారు. మరియు ఏ ఒక్క లారీని పంపించకుండా పైన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి ఈ రైతులందరం వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మరియు పెద్దగుండి ఐకేపీ సెంటర్లోని నిర్లక్ష్యం ఎందుకు వహిస్తారో ఇంతగానో ఇప్పటికీ ఎన్నో పలుమార్లు చెప్పినా కూడా